పద్మశ్రీ ఘంటసాల ఆలపించిన భగవద్గీతపై 175 మంది కళాకారులతో రూపొందించిన నృత్య రూపకాన్ని ప్రతి ఒక్కరూ తిలకించాలని ఘంటసాల కోడలు పార్వతీ రవి ఘంటసాల కోరారు. కాకినాడ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ సెంటర్లో గల పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని ఆయన కోడలు పార్వతీ రవి ఘంటసాల సందర్శించారు. కాకినాడ సంగీత విద్వత్ సభ నిర్వహిస్తున్న సంక్రాంతి సంగీత నృత్యోత్సవాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన పార్వతీ రవి ఘంటసాల కళాపీఠం అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఏర్పాటు చేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా పీఠం అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, సెక్రటరీ పంపన దయానందబాబు, సంగీత విద్వత్ సభ అధ్యక్షులు వక్కలంక రామకృష్ణ, పలువురు కళాభిమానులు పాల్గొని ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, సెక్రటరీ పంపన దయానందబాబు, ఘంటసాల కోడలు పార్వతీ రవి ఘంటసాలలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన పార్వతీ రవి ఘంటసాలను సీతారామరాజు స్మారక కళావేదిక సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీతారామరాజు స్మారక కళావేదిక సభ్యులు బాపిరాజు, బాలప్రకాష్, టీవీవీఎస్ఎన్ రెడ్డి, బాలు, వక్కలంక రామకృష్ణ, పిపి శాస్త్రి, వి రంగారావు, ఎం రామకృష్ణ, మార్ని జానకిరామ చౌదరి, ప్రసాద్, లక్ష్మణరావు, మురళి, మూర్తి, కరుణాకర్రావు తదితరులు పాల్గొన్నారు. ముందు కాకినాడలో ప్రోగ్రామ్ చేయాలని చాలా సంవత్సరాలుగా కోరిక ఇవాళ జరుగుతుంది. అది అన్నమయ్య గారు కీర్తనలకి, మా మామయ్య గారు కీర్తనలకి నృత్య రూపం. ఎలా చెప్పేది, మామయ్య గారు సెంటినరీ శత జయంతి 3 చోట్ల చేశాము. అది గవర్నమెంట్ చేయమన్నారు నన్ను. తమిళనాడు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. తర్వాత మామయ్య గారి పాటలు 10 సంవత్సరాలుగా నృత్య రూపంలో మా బిడ్డలందరూ, చెన్నై బిడ్డలు అందరూ నృత్య రూపంలో ఆడుకుంటారు. చాలా చాలా సంతోషం. మీరందరూ మామయ్య మీద ఎంత ప్రేమ పెట్టుకొని ఇంకాను ఆయన్ని ఒక దేవుడిలాగా చూసుకునేది నా భాగ్యం. ఆయన కోడలుగా ఉండేది. ఒక చెన్నై మహానగరంలో ఉంది. ఎక్కడ కూడా సడలించకుండా మన యొక్క సాంప్రదాయాలని కొనసాగిస్తున్నారు చెన్నైలో. చాలా గొప్ప విషయం. అలాగే మామయ్య గారు గతించిన తర్వాత 50 సంవత్సరాలు పైబడినా ఆయన యొక్క వారసత్వాన్ని, ఆయన యొక్క స్ఫూర్తిని, ఆయన యొక్క కీర్తిని దేశ విదేశాల్లో, భారతదేశంలో మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఈ యొక్క పార్వతీదేవి గారు చేస్తూ మావయ్య గారిని కీర్తన ఇంకా తిరుగుడుపు చేస్తున్నారు. అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారు, ఇలా పెద్ద పెద్ద గాయకులు అందరి యొక్క ప్రశంసలు పొందినటువంటి పార్వతీదేవి గారు వారి యొక్క అభిరుచిని ఘంటసాల గారి యొక్క ఫ్యామిలీలో ప్రజెంట్ ఇంకెవరూ లేరు. జరిగే ఈ విద్వత్ కార్యక్రమానికి చేసినటువంటి పార్వతీ రవి ఘంటసాల గారికి మా యొక్క అల్లూరి సీతారామరాజు కళావేదిక తరపున ముఖ్యంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, సంస్థ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం ఈరోజు కాకినాడ వచ్చిన సందర్భంగా మన సంస్థ ఇచ్చిన ఘంటసాల గారి విగ్రహానికి పూలమాలలో అలంకరణ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాయంత్రం మీరు ప్రోగ్రాంకి అందరూ కూడా కళామందికి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.